ఇది వచ్చేసి మనకి వరంగల్ రైల్వే స్టేషన్. ఇక్కడ నైట్ అయితే లైటింగ్ బాగుంటుంది. జున్నాని విన్నాను. ఇక్కడ ఒక ట్రైన్ ఉంది చూసారు కదా, పాత మోడల్ అనమాట. ఒక స్టీమ్తో నడిచే పాత ట్రైన్, మీటర్ గేజ్. అవును అవును కదా, వచ్చినాం కదా, ఇదివరకు కూడా వచ్చినాం, మళ్ళీ కూడా వచ్చిపోతున్నాం. అవును. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాలా తీసి వరప్రసాద్ వ్లాగ్స్. సో ముందుగా ఫస్ట్ మన ఆకాశంలో చూసారా మేఘాలు ఎంత సూపర్ కనిపిస్తున్నాయో. ఈరోజు సెప్టెంబర్ 6th. నిన్ననే మనకి కర్మ నుంచి అయితే ట్రైన్ ధర్మవరం, నాందేడ్ టు ధర్మవరం ట్రైన్ స్టార్ట్ అయింది. ఆ ట్రైన్ వీడియో చేశాను, వెళ్ళి చూడండి. సో మా ప్రయాణం ఈరోజు లాంగ్ టూర్ వెళ్తున్నాం అనమాట. సో ఎక్కడికి వెళ్తున్నాం మా విన్ అని అడుగుదాం. ఎక్కడికి వెళ్దాం బేటా, మనం ఎక్కడికి వెళ్తున్నాం? గుండ్రా తిరుగుతున్నాయి. సో ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడ నుంచి దాదాపు ఒక 800 కిలోమీటర్ దూరంకి ప్రయాణం అయితే స్టార్ట్ చేసాము. అందరం రెడీ అయ్యాము. ఇక్కడ మా జున్నాని విన్నాని అమ్మేం చేస్తున్నారు. జున్ను వీళ్ళు నేల్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు పోయే టైంకు నేల్స్ తీసుకుంటున్నారు. సో ఆకాశంలో మొత్తం కూడా మేఘాలు ఎంత సూపర్ కనిపిస్తుంది. సినిమాటిక్ లుక్ లో కనిపిస్తున్నాయి. అక్కడొక మేఘం, అక్కడొక మేఘం, తాటి చెట్లు. అండ్ మా దానిమ్మ చెట్టుకు చూసారా, దానిమ్మ మొగ్గులేసింది. ఎన్నడైతే దానిమ్మకాయలు అవుతున్నాయి పోతున్నాయి. సో మా లగేజ్లు రెడీ అయినాయి. సో ఇక్కడ బ్యాగ్, ఇదొక బ్యాగు, తర్వాత ఇదొక బ్యాగు, ట్రాలీ బ్యాగు, అండ్ మన కెమెరాకి సంబంధించినవి. అండ్ ఇప్పుడైతే మనమైతే ఇక్కడ నుంచి వెళ్ళి ఫస్ట్ వరంగల్ వెళ్తాము. వరంగల్ దాకా బస్సులు వెళ్తాము. వరంగల్ నుండి మళ్ళీ ట్రైన్ జర్నీ అనమాట. అసలు ఏ ట్రైన్ వెళ్తాము, ఎక్కడికి వెళ్తాము, ఏంటి అనేది చూద్దాము. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి వరప్రసాద్ వ్లాగ్స్ ని. సమయం 2:40. మాకు ట్రైన్ వచ్చేసి సాయంత్రం 7:30 ఉంది. సో అందరం రెడీ అయ్యాము. ప్రజెంట్ అయితే అమ్మ, నేను, ఝాన్సీ, విన్ను, జున్ను. సో ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాము. మేము వరంగల్ వెళ్ళిన తర్వాత మాకు మళ్ళీ అక్కడ యాడ్ అవుతారు. సో ప్రజెంట్ బయట ఎండ బాగా కొడుతుంది. ఈ రోజు వెళ్తే మళ్ళీ మండే రోజు వస్తాం అనమాట. మండే ఈవినింగ్, మండే నైట్ వరకు వచ్చేస్తాం అనమాట. మా జున్నాని విన్నాను చెప్పులు చూసారా. సో చెప్పులు వేసుకుని వెళ్తున్నాము, ఎందుకంటే అక్కడ యూజ్లెస్ ఎక్కువ ఉండదు అనమాట. షూ వేసుకుని పోతే మనకు పనికి వచ్చేది ఏమి ఉండదు. జున్నాని విన్నాను వేసుకున్నారు. ఇంకా మనిషి ఒక బ్యాగ్ అయింది. మళ్ళీ 1 2 3 4 5 బ్యాగ్స్ అయినాయి. మేము ఉన్నది 5 మెంబర్స్ అయితే 5 బ్యాగ్స్ అయ్యాయి. మళ్ళీ ఇక్కడ నుంచి ఎంత తక్కువ లాగేజ్ తీసుకోవాలన్నా సాధ్యం కాదనమాట. అని బరువు అవుతున్నాయి. రిటర్న్లో తగ్గుతాయి చూడాలి. ఇద్దరు ఒక బ్యాగ్లో వెయిట్ తగ్గాలి. చలో మేమైతే అందరం ఆటోలో బయలుదేరాము. సమయం వచ్చేసి కరెక్ట్ 3:02 అవుతుంది. మా జిన్నాని విన్నాను చూసారు వెనకాల అయితే కూర్చున్న ఆటోలో. ఇంకా పడుతుంది, జాగ్రత్త, మరి తిరుగుతుంది అది. ఓకేనా? సో గల్లీలోకి వెళ్ళి అయితే ఆటోలో వెళ్తున్నాము. ఫస్ట్ ఇంటి నుండి ఆటో జర్నీ, తర్వాత బస్ జర్నీ, తర్వాత ట్రైన్ జర్నీ. మేము ఎక్కడికి వెళ్తున్నాం తెలుసు కదా మీకు? తెలుసు కదా? తెలుసు. మా విన్నానికి ఇంట్లో చెప్పేసి లాస్ట్ చెప్తాం అనుకున్నాను, ఇప్పుడే చెప్పేసి మా విన్నాని. సో ఎక్కడికి వెళ్తున్నాం? అక్కడ ఏమున్నారు? అక్కడ ఎవరున్నారా? మా వినడానికి తెలుసు ఎవరున్నారు అక్కడ, ఏ దేవుడు ఉన్నాడు అక్కడ తెలియదట. సో బయలుదేరాం. ప్రజెంట్ అయితే ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరకు వచ్చేసాము. నిద్ర వస్తుందా? విన్నానికి ఇంట్రెస్ట్ నిద్ర వస్తుంది అనుకోండి. బస్ స్టాండ్ దగ్గర టర్న్ అవుతున్నాం. ఇది సరే, బస్ స్టాండ్లో బట్టల షాప్ పెట్టారు. మొత్తం పార్కింగ్ ఏరియా ఫుల్ బిజీగా ఉంది బస్ స్టాండ్ అంతా కూడా. చలో గెట్టింగ్ ఇంటూ ఆర్టీసీ బస్ స్టాండ్. చాలా తర్వాత వాళ్ళ బస్సులో ప్రయాణం అయితే చేస్తున్నాను. ఇంటికి రాగానే అదుపుతుందట మా విన్నానికి కదా. కమన్. సో మన కర్ణ నుంచి వెళ్ళే బస్సులు చూసారు కదా, ఈ విధంగా ఉన్నాయి. సో వరంగల్ వెళ్ళే బస్సులు అయితే మనకి ఇటు సైడ్ ఉంటాయి. ఇటు అంతా హైదరాబాద్ వెళ్ళేది. టైం 3:00 అవుతుంది బస్ స్టేషన్. సో మనకైతే బస్సు హన్మకొండ బస్సులు ఉన్నాయి, వరంగల్ బస్సులు లేవన్నమాట. చూసారా, అన్ని హన్మకొండ ఉన్నాయి. మన వరంగల్ బస్సు కోసం వెయిటింగ్. జున్ను విన్నాను కూర్చున్నారు. టైం 3:21. ఇక్కడ వెళ్తున్నాం. ఇక బాయ్. అడుగుచానా జరు. చలో మేము ముగ్గురం ఒక సీట్ కూర్చున్నాం, అమ్మ వాళ్ళు ఒక సీట్ కూర్చున్నాం అన్నమాట. నీకు ఫ్రీ. మీరు కాదు, మీరు డబ్బులు ఇవ్వకుండా పోవచ్చు మీరు. అనేకే టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకోవాల్సిన పర్లేదు. చిన్నోడు కాదు నువ్వు, చిన్నోళ్ళు టికెట్ అవసరం లేదు. నువ్వు కూడా వస్తావు, నేను కూడా పోతాను, అందరం పోతాం. కానీ టికెట్ తీసుకోలేదు. నీకు అమ్మ వాళ్ళు అక్కడ మన కన్నా డ్యామ్ వచ్చింది. ప్రజెంట్ అయితే వాటర్ లేవు కదా, కొన్ని ఉన్నాయా. ఫుల్కి ఒక హాఫ్కి 190 రూపీస్. ఫుల్ టికెట్ ఏమో 120, హాఫ్ టికెట్ వచ్చి 70 రూపీస్.
గాలి వస్తుందా? ఓకే. సో వాళ్ళిద్దరు అటు కూర్చున్నారు, విన్నాను నేనేమో ఇటు కూర్చున్నాను. సో మనకు చెరువు ఈ మధ్యన జరిగింది కదా, నిన్న వినాయక అటు సైడ్ కావాలి వినాయకుడు. మానకొండ వచ్చింది మా ఊరు. విన్నాను ఇద్దరు పడుకున్నారు, మొత్తానికి ఇద్దరు ఒక 20 కిలోమీటర్ల దూరం వచ్చిన వాళ్ళు పడుకున్నారు. చలో హుజరాబాద్ బస్ స్టాండ్ వచ్చేసింది, చూస్తారు కదా. మా విన్నాని లేచి నిద్రకి లేచి హుజరాబాద్ వచ్చింది, ఇద్దరు లేచి మొత్తం హుజరాబాద్ దాని ప్రజెంట్ అయితే మనకి హన్మకొండ వచ్చిందట, పెట్రోల్ బంక్ చౌరస్తా. విన్నాని అయితే స్నాక్స్ తిన్నారు, చూసారు కదా, హన్మకొండ చౌరస్తా. అమ్మ వాళ్ళు కూడా తిన్నారా? లేచిలా. చలో కరెక్ట్ 2.5 గంటలలో మనకి హన్మకొండ వచ్చింది. ఇక్కడ నుంచి నెక్స్ట్ వరంగల్ వెళ్ళాలి. వరంగల్కు 1 గంట పడుతుంది అనుకుంటా. బస్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఇక మన బ్యాగ్ ఏడు పెట్టినాం, మన బ్యాగ్లో ఇంకోటిది ఇంకా పెట్టినాం. కరీంనగర్లో మనం ఎన్ని స్టార్ట్ అయితే 3 బాబు స్టార్ట్ అయితే ఇప్పుడు వచ్చేసి 6 అవుతుంది. అంటే జస్ట్ ఒక 5 నిమిషాలు, ఆల్మోస్ట్ 2 గంటల 40 నిమిషాలు పట్టింది. బాగా 3 గంటలు పట్టింది. కరీంనగర్ నుండి వరంగల్ సీటు చేయించాడు. అమ్మ వాళ్ళు అక్కడ కూర్చున్నారు, సీటు మొత్తం ఖాళీ అయిపోయింది. మేము ముందర బస్సు కూడా మనకైతే వరంగల్ వచ్చింది. కరెక్ట్ 6 గంటలకు వరంగల్ వచ్చింది. చలో రండి. పదండి రండి. ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఇప్పుడు వరంగల్ వచ్చేసాము. ఇక్కడ చూసారు కదా, నాయుడు హోటల్ అట, పైన రూఫ్ టాప్ మీద వర్క్ చేస్తున్నారు. అక్కడ వర్క్ చేస్తున్నారు పైన ఇక్కడ. సో ఇది మేము వచ్చిన బస్సు ఇది. చలో వెళ్దామా. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ వరంగల్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. ఇంకా మన వరంగల్ రైల్వే స్టేషన్ పక్కనే మనకి ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంటుంది అనమాట. చూసారు కదా, వరంగల్ ఇక్కడ ఆర్చ్ తోరణం ఉంది. సో దిగినాము. ఇక్కడ నుంచి ముందర చూసారు కదా రైల్వే స్టేషన్ కనిపిస్తుంది మనకి. ఇది వరంగల్ రైల్వే స్టేషన్. ఫుల్ బిజీగా ఉంటుంది ఎప్పుడు కానీ. సిటీ బస్సులు, వరంగల్ సిటీ బస్సులు. ఇక్కడ చూసారు కదా టెంపుల్, చూసారు కదా కొండపైన అమ్మవారి టెంపుల్ ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి వరంగల్ రైల్వే స్టేషన్. వరంగల్ రైల్వే స్టేషన్కి ఎంట్రీ చూసారు కదా, ఫుల్ పబ్లిక్ ఉంటారు ఇక్కడ. నైట్ అయితే లైటింగ్ బాగుంటుంది. విన్నాను. ఇక్కడ ఒక ట్రైన్ ఉంది చూసారు కదా, పాత మోడల్ అనమాట. ఒక స్టీమ్తో నడిచే పాత ట్రైన్, మీటర్ గేజ్. అవును కదా, వచ్చినాం కదా, 5 వరకు కూడా వచ్చినాం, మళ్ళీ కూడా వచ్చిపోతున్నాం. అవును.